అని చెబుతారు. జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతాదేవి దొరికినట్టు శ్రీరంగనాథునికి పుష్పకైకన్యం కోసం విష్ణుచిత్తుడు తులసితోట సాగుచేస్తుండగా ఆండాళ్ దొరికిందంటారు. భగవంతుణ్ణి తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాళ్ దొరకడాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ ఇద్దరూ భూదేవి అంశే అని చెప్పడమే. ఆండాళ్ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. పాసురాల్లో ఏముంటాయి? గోదాదేవి రచించిన 30 పాసురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి. ఒక్కో పాసురం ఒక్కో రోజు చొప్పున 30 రోజులు గానం చేస్తారు. పాసురం 1 డిసెంబర్ 16న పఠించాల్సినది. మార్గళిత్ తింగళ్ మదినిరైంద నన్నాళాళ్ నీరాడప్ పోదువీర్ పోదుమినో నేరిళయీర్ சீர்மல்குமாய்ப்பாடிச் செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளசிங்கம் கார்மேனிச் செங்கல் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறைதருவான் పారోర్ పుగళ పడిందేలో రెంబావాయ్. భావం: సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికల్లారా, మార్గశిరమాసం అత్యంత విశిష్టమైనది. ఈ నెలలో వెన్నెల మల్లెపువ్వులా ఉంటుంది. సూర్యుడైన నందగోపుని కుమారుడు, విశాల నేత్రాలు కలిగిన యశోదకు బాలసింహంలాంటివాడు, నల్లని మేఘంలాంటి శరీరం కలిగినవాడు, చంద్రుడిలా ఆహ్లాదకరుడు, సూర్యుడిలా తేజోమయుడైన నారాయణుని వ్రతం చేసేందుకు సిద్ధంకండి. మార్గశిర స్నానమాచరించేందుకు రండి అంటూ